కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే సుదీర్ఘ డిమాండ్తో నంద్యాల పట్టణంలో న్యాయవాదులు భారీ ఆందోళన చేపట్టారు. కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు కోర్టు భవనం నుంచి ప్రధాన రహదారుల గుండా ర్యాలీగా బయటకు వచ్చి నిరసన తెలిపారు. శ్రీబాగు ఒప్పందం ప్రకారం రాయలసీమకు న్యాయం జరగాలంటే కర్నూలులో వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇటీవల ఆదోని పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని న్యాయవాదులు గుర్తు చేశారు. హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి పత్రికల్లో మాత్రం కేవలం సర్క్యూట్ బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తారనే వార్తలు రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాట ఒకటైతే క్షేత్రస్థాయిలో ప్రకటనలు మరోలా ఉండటం పట్ల మండిపడ్డారు. 1937 నాటి శ్రీబాగు ఒప్పందం ఆధారంగా రాయలసీమ ప్రాంత హక్కులను ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, అందుకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం ఏకైక మార్గమని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ నంద్యాల లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి న్యాయవాదులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, ఇటీవల మంత్రి నారా లోకేష్ కర్నూలులో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ బెంచ్ కాకుండా సర్క్యూట్ బెంచ్ ఇస్తారనే ప్రచారంతో న్యాయవాదుల్లో గందరగోళం నెలకొందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమ ప్రజలకు న్యాయ సేవలు చేరువ కావాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ అత్యవసరం. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. న్యాయవాదులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, హైకోర్టు బెంచ్పై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను కొనసాగించారు. సుమారుగా 40 సంవత్సరాల నుంచి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలు జిల్లాకు ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి ప్రత్యేక హైకోర్టు ఇస్తామని చెప్పినారు. కానీ కాలక్రమేణా ప్రత్యేక హైకోర్టు బెంచ్ వరకు వచ్చింది. కానీ ఎలక్షన్ లో ఎవరైనా సరే ఇస్తున్నాము అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా మొన్న కర్నూలు జిల్లాకు నంద్యాల లోకేష్ మినిస్టర్ గారు వచ్చి 3 నెలల్లోనే మీకు హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అయితే ఒక 3 రోజుల్లోనే మళ్ళా ఈనాడు పేపర్లో హైకోర్టు బెంచ్ కాదు, సింగిల్ కోర్టు అంటే 15 రోజుల క్యాంప్ కోర్టు అనమాట. 15 రోజులకు ఒకసారి జరిగే కోర్టును ఏర్పాటు చేస్తామని మాకు తెలిసింది. దాని నిమిత్తం మాకు ప్రభుత్వం వారు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము అనే విధంగా మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టుకొని కూడా ఇంతవరకు కూడా మాకు ఇవ్వకపోవడము చాలా బాధాకరము. కాబట్టి ఈ యొక్క మా విన్నపాన్ని ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈ విధంగా మాకు ప్రత్యేక హైకోర్టు వీలున్నంత వెంటనే ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. గత ఎన్నో సంవత్సరాల నుంచి మా రాయలసీమ న్యాయవాదుల హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు మన రాయలసీమకు కర్నూలు హైకోర్టు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు జిల్లా హైకోర్టు మనకు వివరించలేదు. గత ఎన్నికల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. సరే కనీసం బెంచ్ అన్నా మాకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో మేము చాలా ఆనందపడ్డాము. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. రీసెంట్ గా మన లోకేష్ గారు ఆదోనికి వచ్చినప్పుడు 90 రోజులు హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ లోకేష్ గారు ప్రకటన ఇచ్చిన 4 రోజుల లోపల ఒక పత్రికలో హైకోర్టు బెంచ్ కాదు సర్క్యూట్ హైకోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన రావడం జరిగింది. ఏ బెంచ్ పర్మనెంట్ బెంచ్ ఇస్తున్నారా, సర్క్యూట్ బెంచ్ ఇస్తున్నారా అనేది ఇంతవరకు కనీసం పేపర్ షెడ్యూల్లో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ న్యాయశాఖ మంత్రి కానీ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మాకు శాశ్వత బెంచ్ ఇస్తే తీసుకుంటాం, కానీ మాకు ఈ సర్క్యూట్ బెంచ్లు ఈ బెంచ్లు మాకు అవసరం లేదు. అలాగే మీరు ప్రకటించినట్లు న్యాయవాదులకు ఇంతవరకు 10,000 రూపాయలు కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఏది ఇంతవరకు 2 సంవత్సరంలో ఏది అమలు కావడం లేదు. దయచేసి మిమ్మల్ని వినవించుకుంటున్నాము. ఎందుకంటే మా న్యాయవాదుల సమస్య రాయలసీమ న్యాయవాదులు ఎన్నో త్యాగాలు చేసినారు. రాయలసీమ వాసులు వాళ్ళకి రావాల్సిన హక్కుల మేరకు వాళ్ళకి రావాల్సినవన్నీ హైకోర్టు కానీ యూనియన్ న్యాయవాదులకు రావాల్సిన 10,000 రూపాయలు కానీ అడ్వకేట్స్ రావాల్సిన వెల్ఫేర్ ఫండ్స్ కానీ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఇవన్నీ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. దాన్ని ఒక తేదీ ప్రకటించి ఆ తేదీ మాకు ఇవ్వలేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. లోకేష్ గారు కూడా మన 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఇంతవరకు సీఎం గారు కానీ వాళ్ళు కానీ ఏ విధమైన మాకు సమాచారం రాలేదు. సర్క్యూట్ బెంచ్ ఇస్తామని చెప్పి అంటున్నారు. కానీ
మాకు శాశ్వతమైన హైకోర్టు బెంచ్ కావాలని మా నంద్యాల బార్ అసోసియేషన్ నుంచి మేమందరం ధర్నాలు చేస్తున్నాం.